శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏదైనా సినిమా చాలా బావుంది అంటే 10 మంది మాట్లాడుకుంటారు. ఏదైనా సినిమా నిజంగా 10 మంది చూపించాలి అనుకున్నా 10 మంది మాట్లాడుకుంటారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు అనిపిస్తది, అరే! ఇలాంటి సినిమాలు సమాజం కోసం వచ్చాయి. సమాజం మెచ్చాల్సిన సినిమాలు, 10 మందికి చూపించాల్సిన సినిమాలని అనిపిస్తా ఉంటాయి. అట్లాంటి సినిమాలు ఇంకా బాగా రీచ్ అయితే బావుండు అనిపిస్తా ఉంటాయి. మరదేంటో తెలీదు. 'యుఫోరియా' సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇప్పుడున్న సమాజానికి కావాల్సిన సినిమా. ప్రతి ఒక్క టీనేజ్ కానీ, యంగేజ్ పిల్లలు చూసి నేర్చుకోవాల్సిన సినిమా. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చూపించాల్సిన సినిమా. వాళ్ళు నేర్చుకోవాల్సిన సినిమా. గుణశేఖర్ గారు సమాజాన్ని ఉద్దేశించి ఎంతో, 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 ఎంతో శ్రమించి ఇప్పుడున్న సమాజానికి 3 దశాబ్దాల పైగా నేనున్న డైరెక్టర్‌ని. ఇప్పుడున్న సమాజానికి నా వల్ల ఏం మేలు జరగాలని ఆలోచించి చాలా చెమట పెట్టి పనిచేసినటువంటి సినిమా ఇది ఇంగ చెప్పాలి అంటే. అంతా కనపడుద్ది సినిమాలో. అండ్ ఇట్లాంటి సినిమాలంటే ఎలాంటి సినిమాలు? డ్రగ్స్ గురించి యూత్‌కి చాలా చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలామంది బానిసవుతున్నారు డ్రగ్స్‌కి. సో, యాంటీ డ్రగ్స్ ఎలిమెంట్స్ చాలా వరకు స్టార్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సినిమా వాళ్ళకి ఆ మధ్య కాలంలో మీరు టికెట్ రేట్లు పెంపు, అదనపు షోలు అనొస్తే డ్రగ్స్ గురించి సమాజానికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి, చైతన్యం కలిగించండి యూత్‌లో. అవి తీసుకోవద్దని చెప్పండి. వాటి బారిన పడొద్దని చెప్పండి. పర్లేదు తీసుకున్నా మాకు దొరకండి. మీకు మేము కౌన్సెలింగ్ ఇస్తాం కానీ మిమ్మల్ని మేమేం శిక్షించమని గూడా చెప్పారు. వాటి మీద యాడ్స్ గూడా వచ్చాయి. చాలా వరకు రీచ్ అయ్యాయి. అండ్ అలాగే డ్రగ్స్ బారిన పడిన తర్వాత అఘాయిత్యాలు. వాటి గురించి కూడా యూత్‌కి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. తెలిసి తెలియని వయసులో, తెలిసి తెలియని మత్తులో గూడా చేసే తప్పులు కొన్నుంటాయి. వాటి బారిన పడకుండా ఉండాలి. అండ్ పేరెంట్స్ ఎప్పుడూ సూపర్వైజ్ చేస్తా ఉండాలి పిల్లల్ని. ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏ అలవాట్లున్నాయని. ఇట్లా మంచి మంచి అంశాలున్న ఈ సినిమా, సమాజానికి ఉపయోగపడే ఈ సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ నిజంగా టాక్స్ రిడమ్షన్ చేస్తే చాలా బావుంటది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని పెంచినటువంటి 'అఖండే' గానివ్వండి, నెక్స్ట్ అలాగే యూత్ చెడిపోకుండా కాపాడడానికి ప్రయత్నించినటువంటి ఈ సినిమే కానివ్వండి, అలాగే ఆడపిల్లలు సిటీకి కొత్తగొచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి అని నేర్పించినటువంటి 'గర్ల్ ఫ్రెండ్' సినిమా అయినా కానివ్వండి, అండ్ మన చరిత్రను మనకి చెప్పిన లాస్ట్ ఇయర్ వచ్చిన 'ఛాంపియన్' సినిమానే కానివ్వండి. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు బోలెడన్ని మంచి మంచి సినిమాలున్నాయి. వీటన్నిటికి గూడా తెలంగాణ ప్రభుత్వం లేదా ఏపీ ప్రభుత్వం ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ అనేది కనుక మినహాయిస్తే ఇట్లాంటి నిర్మాతలకు కొంచెం మేలు చేసిన వాళ్ళమవుతాం. అలాగే ఇంకో 4 మంచి సినిమాలు వాళ్ళ తరఫున సమాజానికి అందించగలిగిన వాళ్ళం గూడా అవుతాం. అండ్ ఇప్పటికే ఈ సినిమా చాలా కాంపిటీషన్‌తో వచ్చింది. అఫ్‌కోర్స్ ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా నెక్స్ట్ వీక్ వరకు నిలబడగలగాలి. బాగా ప్రమోట్ చేయగలగాలి. ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్స్ చాలా కొంచెం డల్‌గానే చేశారు. ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. పోస్టర్స్ బావున్నాయి. అండ్ భూమిక గారు గూడా ఈ మధ్య కాలంలో పాపం కన్నీళ్లు పెట్టారు. అది గూడా బాగా వైరల్ అయింది. సో, ఏదో సంథింగ్ వీళ్ళ ప్రయత్నం వీళ్ళైతే చేస్తున్నారు. కానీ వీలైనంత వరకు ఇట్లాంటి సినిమాలని సమాజానికి చాలా దగ్గరగా చేరవేయగలిగితే మనం గూడా ఏదో మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. ఎవరికో ఆ దానమో, ఈ దానమో చేయడం కంటే ఇట్లాంటివి 10 మందికి జస్ట్ షేర్ చేస్తే చాలు. నేర్చుకుంటారు, మారతారు. థాంక్ యూ సో మచ్.